హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. బెండకాయతో ఇలా క్రిస్పీగా పకోడీ లాగా చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్గా రెసిపీ లాగాను ఉంటుంది. అలాగే మన పప్పు కూరకి రసంతో ఇలా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చాలా క్రిస్పీగా, జిగురు లేకుండా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇలా చేసిస్తే బెండకాయ. అయితే చూడండి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, లెమన్ హాఫ్కు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు, కారం. అంతే ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు. చూడండి బెండకాయ పకోడీలకి కావాల్సిన పదార్థాలు ఇంతే. చూడండి ఎలా చేసుకోవాలండి చూద్దాం. ఇలా ముందుగా బాగా కడిగి పెట్టుకున్న బెండకాయలని ఇలా 4 ఒక బెండకాయని చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సన్నగా. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నిటికీ మనము పిండి కలిపేటప్పుడు కోటింగ్ అన్నిటికీ కవర్ అయ్యి నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయల్లో మనము శనగపిండి యాడ్ చేసుకోవాలి, బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి, కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము, మిరప్పొడి, పసుపు పొడి, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర వేయించిన పొడి, సాల్టు. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అన్నిటిని కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు అన్నిటి కొద్దిగా కలిసేటట్టు మసాలా అంతా కలుపుకొని ఇప్పుడు నిమ్మరసం కొద్దిగా, నీళ్ళు కొద్దిగా చల్లినట్టు కలుపుకుందాం ఫ్రెండ్స్. లెమన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నేను యాడ్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా క్రిస్పీగా ఇలా చేసిస్తే పిల్లలు, బెండకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేసిస్తే స్నాక్స్ రెసిపీ లాగా కూడా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నూనె కాగిపోయింది, వేడైపోయింది. నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాము. 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. అప్పుడే ఆయిల్లో వేగినప్పుడు జిగురుదనం అంతా పోయి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ కావాలంటారు, అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బెండకాయ అని అసలు కనిపెట్టేదానికి కూడా కాదు, అంత క్రిస్పీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి అంతే, రెడీ అయిపోయింది బెండకాయతో పకోడీ. చాలా క్రిస్పీగా, టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్లోకి, రసంలోకి, స్నాక్స్గా కూడా చాలా కాంబినేషన్ బాగుంటుంది. పిల్లలకంతా కూడా ఒట్టిదే తినేస్తారు. చూడండి క్రిస్పీగా, బెండకాయ అనేసి కనిపెట్టేదానికి కాదు, అంతా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.